ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక అధికారి తప్పు చేయొచ్చు, కింది స్థాయిలో ఒక చిన్న కార్యకర్త తప్పు చేయొచ్చు, ఒక నాయకుడు చేసేటప్పుడు ఏదో అనుకోని ఏ పని చేసినా కొంతమందికి బాధ కలగచ్చు. అందరి తరపున నేనే అడుగుతున్నా, అవన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు మన దగ్గర ఈ రాష్ట్ర భవిష్యత్తు మన ముందరుంది. దుర్మార్గులు మన ముందరున్నారు. అలాంటి దుర్మార్గుల్ని మనం ఓడించాలంటే మనలో ఉండే చిన్న చిన్న విషయాలు మర్చిపోయి అందరినీ గెలిపించుకుంటేనే ఈ సంక్షేమం, అందరినీ గెలిపించుకుంటేనే ఈ భవిష్యత్తు, అందరినీ గెలిపించుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తు. ఎక్కడన్నా దెబ్బతింటే మళ్లీ అంధకారం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన తరపున మాట్లాడే వాళ్ళందరూ అంటున్నారు ఈ ఒక్కసారి గెలిపించమని. నేను అడుగుతున్నా, ఒక్కసారి అని మనం ఏమైనా కరెంట్ షాక్ ఉంటే తీగ పట్టుకుంటామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారమ్మా అలాంటి సాహసం మీరు? ఒక్కసారిని ఆత్మహత్య చేసుకుంటారా? ఒక్కసారిని బావిలోకి దూకుతామా? ఒక్కసారిని మనం అందరం కూడా విషయం మింగుతామా? భావితరాల భవిష్యత్తు కోసరం, మన భవిష్యత్తు కోసరం ఇలాంటి వ్యక్తులు వస్తే ఈ రాష్ట్రం మనుగడ సాధించడం చాలా కష్టం. ఒక్క సీటు గెలిచినా కష్టమే. 5 సంవత్సరాలు అడ్డుపడ్డారు, ఎక్కడికక్కడ మనకు ఇబ్బంది కలిగించారు. కానీ ధైర్యంగా ముందుకు పోయాను కాబట్టి మీకు నీళ్లు ఇవ్వగలిగా, అభివృద్ధి చేయగలిగా, మీకు సంక్షేమాన్ని చేయగలిగాను. ఇదే స్ఫూర్తి కావాలంటే ఇలాంటి వారిని దూరం పెట్టాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రం చేయమని, ఇక్కడ చూస్తే కృష్ణదేవరాయలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉదయగిరి దుర్గాన్ని ఏర్పాటు చేశాడు. కాటమరాజు కూడా ఈ ప్రాంతం నుంచే రాజ్యం చేశాడు. అలాంటి స్ఫూర్తిదాయక ఉండే రాజులు ఇక్కడి నుంచి వచ్చారు. ఉదయగిరి దుర్గాన్ని నెంబర్ 1 పర్యాటక కేంద్రంగా ఉదయగిరి కోట ఫోర్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్ట్ ఇది. దీన్ని అభివృద్ధి చేస్తారని మీకు తెలియజేస్తున్నా. సోమశిల హై లెవెల్ కెనాల్ పనులకి 600 కోట్లతో టెండర్లు పిలిచాం. తొందరలోనే పనులన్నీ ప్రారంభిస్తా. దీన్ని పూర్తి చేసే బాధ్యత నాది. రామారావు గారు ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి ఇది ఎట్టి పరిస్థితిలో జరగాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిన వ్యక్తి రామారావు గారు. అదే మరి త్రాగునీటి కోసం జలధార కింద 500 కోట్లతో టెండర్లు పిలిచాం. ఇంటింటికి నీళ్లిచ్చే బాధ్యత, రాబోయే సమ్మర్ లోపల నీళ్లిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేకుండా కొండాపురం మండలంలో చింతల దేవిలో 3000 ఎకరాల్లో 250 కోట్ల రూపాయలతో కామధేను ప్రాజెక్టు ఏర్పాటు చేశాం. దీన్ని కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసి బాగా రన్నేడు చూస్తాం. కావలి ఉదయగిరి సీతారాంపురం 110 కిలోమీటర్ రోడ్ని 500 కోట్లతో, సీతారాంపురం నుంచి పోరుమామిళ్లు వెళ్లే 16 కిలోమీటర్ రోడ్ని 80 కిలోమీటర్ జాతీయ రహదారులుగా మార్చడం జరిగింది.